అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఒక చిన్న స్టోరీ. స్కూల్ డేస్లోకి వెళ్దాము. ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరు లోపల ప్రైమరీ స్కూల్ 5th వరకే ఉంటుంది. అక్కడ పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటూ ఉంటారు, హోంవర్కులు చేస్తూ ఉంటారు, టీచరు చెప్పేటివన్నీ ఏ రోజుకి ఆ రోజు చేసి పెడుతూ ఉంటారు. అందులో 2 అబ్బాయిలు అసలు హోంవర్క్ చెయ్యరు. వాళ్ళు ఏ రోజు ఇచ్చిన హోంవర్క్ ఆ రోజు చెయ్యరు, ఇంటికి వెళ్ళినా కూడా చెయ్యరు. కొన్ని రోజులు చూస్తుంది టీచరు, తర్వాత స్కూల్లోనే క్లాస్లోనే చెయ్యండి అని చెప్తుంది, అప్పుడు కూడా చెయ్యరు అన్నట్టు. సో ఇలా కొన్ని రోజులు ఆవిడ వీళ్ళను గమనించేసి తర్వాత ఫైనల్గా హోంవర్క్ చూపెట్టండి అని అందరిని పిల్లల్ని అడుగుతుంది. అందులో 2 అబ్బాయిలు చెయ్యకపోయేసరికి ఈవిడకు కోపం వచ్చేసి మందలిస్తుంది అన్నట్టు. మీరు ఎందుకు చేయలేదు ఏంటి అని అందరి ముందు కోప్పడితే ఆ పిల్లలకి సిగ్గు అవుతుంది. పక్క వాళ్ళ ముందు అందరి ముందు తిట్టేసరికి వాళ్ళు ఇంటికి వెళ్ళేసి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి చెప్తారన్నట్టు, ఇలా జరిగిందని. ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ ఒళ్ళోకి తీసుకొని, మీ టీచర్ గారు నీకు చెప్పారు కదా నాన్న, ఫస్ట్ చేయమన్నారు చెప్పారన్నావు, తర్వాత క్లాస్లోనే చేయమన్నా చెప్పారు, నువ్వు చేయలేదు, అది నీదే తప్పు కదా అని వాళ్ళ అమ్మ ప్రేమగా దగ్గరకు తీసుకొని హోంవర్క్ చేపించింది. నెక్స్ట్ డే తీసుకెళ్ళి ఆ పిల్లలు సబ్మిట్ చేశారు. సో ఇలా క్రమంగా పిల్లలకి వాళ్ళ అమ్మ మంచి అలవాట్లు నేర్పడం మొదలుపెట్టింది అన్నట్టు. అందువల్ల పిల్లల్లో పాజిటివ్ థింకింగ్ వచ్చేసింది. లేదంటే మీ టీచర్ నిన్ను కొడుతుందా అని రివర్స్లో పిల్లలకి ఇలా ఒక్క వర్డ్ వాళ్ళను నెగటివ్గా చెప్పినా కూడా అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది చిన్నప్పుడు పిల్లలను టీచర్లు కొట్టడానికి, ఇప్పుడు కూడా కొట్టడానికి భయపడుతున్నారు. పేరెంట్స్ వచ్చేసి అలా ఎందుకు కొట్టారు ఏంటి అనేసి మేమే కొట్టట్లేదు అని అంటున్నారు. సో పిల్లల్ని అసలు కొట్టడమే లేట్లేదు. ప్రేమగా చూసుకుంటూ పెంచే బాధ్యత తల్లిదండ్రులదే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రేమగా చెప్పండి హోంవర్క్ చెయ్యాలి అనేసి. మా అప్పుడు కొట్టే వాళ్ళు అప్పుడెవరు పట్టించుకోలేదు, బట్ ఇప్పుడు మాత్రం చెప్పండి. ఒకరిని ఇద్దరిని కంటున్నారు కాబట్టి తల్లిదండ్రులే మీరు పిల్లలకి పాజిటివ్గా టీచర్ల పైన, స్కూల్ పైన, స్టడీస్ పైన పాజిటివ్గా చెప్పండి. అప్పుడు వాళ్ళకు రియలైజ్ అయిపోతారన్నట్టు. లేదంటే మా టీచర్ గారు ఇట్లనే చెప్పారు అనేసి అట్లనే ఉండిపోతారు. మీరు కూడా బాధ్యతగా తీసుకొని పిల్లలకు చెప్పండి. చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా చేసుకుంటారు. వాళ్ళకే బాధ్యత వస్తుంది కొన్ని రోజుల తర్వాత. సో ప్రతి తల్లిదండ్రులకు, గురువులకు పిల్లల భవిష్యత్తు పైన బాధ్యత ఉంటుంది. కాబట్టి పిల్లలను మనం సరి అయిన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపైన ఉంటుందని తెలుసుకోవాలని కోరుకుంటూ, మీ మంజుల తుమ్మ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్.